ప్రపంచంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఎక్స్పెరిమెంట్ ఏంటో తెలుసా? 1949లో లూయిస్ లాటెన్ అనే సైంటిస్ట్ ఒక ప్లూటోనియం కోర్ పై ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఆ కోర్ పేరు డీమన్ కోర్. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, ఈ డేంజరస్ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేశారు? అప్పుడు సైంటిస్ట్స్ న్యూక్లియర్ బాంబ్స్ ఎలా వర్క్ అవుతాయో స్టడీ చేస్తున్నారు. ఒక ప్లూటోనియం పీస్ ఎప్పుడు డెడ్లీ చైన్ రియాక్షన్ స్టార్ట్ చేస్తుందో తెలుసుకోవాలనుకున్నారు. అంటే ఒక టైనీ రియాక్షన్ ఎప్పుడు మ్యాసివ్ న్యూక్లియర్ ఎనర్జీగా మారుతుందో టెస్ట్ చేస్తున్నారు. దానికోసం స్లాటెన్ 2 మెటల్ హెమిస్ఫియర్స్ తో ప్లూటోనియం కోర్ ని కవర్ చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. కానీ అతను సేఫ్టీ టూల్స్ కాకుండా ఒక్క స్క్రూ డ్రైవర్ తో కంట్రోల్ చేస్తున్నాడు. ఒక్కసారిగా స్క్రూ డ్రైవర్ స్లిప్ అయింది. అంతే, రూమ్ మొత్తం బ్లూ ఫ్లాష్ తో నిండిపోయింది. ఆ ప్లూటోనియం వెంటనే సూపర్ క్రిటికల్ స్టేట్ లోకి వెళ్లి డెడ్లీ రేడియేషన్ విడుదల చేసింది. అక్కడున్న వాళ్ళు సర్వైవ్ అయినా స్లాటెన్ మాత్రం 9 రోజుల తర్వాత చనిపోయాడు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, ఈ సేమ్ డీమన్ కోర్ వల్ల ముందు కూడా ఇంకో సైంటిస్ట్ చనిపోయాడు.